ఇది వచ్చేసి అగ్న్యాస్త్రం అండి. ఇది వచ్చేసి మనకి మేము వరి పంటలకు ఎక్కువ తయారు చేస్తూ ఉంటాం. ఇక్కడ వరికి, తర్వాత కందికి, మామిడికి కూడా అవసరమైతే కొట్టొచ్చు మనము కొన్ని రకాల తెగుళ్ళకి. వరిలో ప్రధానంగా కాండం తొలిచే పురుగు వస్తుంది. ఈ కాండం తొలిచే పురుగు అనేది కాండం లోపల, మొక్క లోపల ఉంటుంది కనుక మనం దీన్ని గుర్తించడం కష్టం అవుతుంది. సో లేత దశలోనే మనకు పిలకలు ఎండిపోవడము, లేదంటే కంకులుగా మారిన తర్వాత తెల్ల కంకులు వస్తూ ఉంటాయి వరికి. ఈ సమస్య మాకు ఇక్కడ ఈ సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా ఉందన్నమాట. అందుకని నేను అట్లాగే ఉల్లికోడు కూడా చూశాను. ఈ రెండు సమస్యలను తీయడం కోసం నేను అగ్న్యాస్త్రాన్ని తయారు చేశాను. దీంట్లో ఒక 10 లీటర్ల నీళ్ళకి 1 కేజీ పచ్చిమిర్చికి 1 కేజీ వేస్తాను, 1 కేజీ పొగాకు వేస్తాను, దీంట్లో 1 కేజీ వెల్లుల్లి వేస్తాను అని చెప్పేసి ఈ 3 వేసి 10 లీటర్ల నీళ్ళని తీసుకోవచ్చు, లేదంటే 10 లీటర్ల గోమూత్రాన్ని తీసుకోవచ్చు. ఇంకా శ్రేష్టంగా బాగా వర్క్ చేస్తుంది. ఒక మంచి రోగనిరోధక శక్తిని కూడా మొక్కకు పెంచడానికి ఉపయోగపడుతుంది గోమూత్రం తీసుకున్నట్లయితే దేశవాళీది. అది దొరకని పక్షంలో మనం నీళ్ళని తీసుకోవచ్చు. అట్లాగే దీంట్లో 1 కిలో నుంచి 2 కిలోల వేపాకు వేసుకొని దీన్ని మనం మరిగించుకోవచ్చు. వేపాకు దొరకని పక్షంలో ఇది తయారైన తర్వాత దీంట్లోనే కొంత వేప నూనె కూడా కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు, ఏం కాదని దానివల్ల. సో ఇప్పుడు నేను ఇది తయారు చేసిన మిశ్రమాన్ని నేను నిలువ పెట్టుకుంటానండి. ఇది 6 నెలల నిల్వ ఉంటుంది. 10 లీటర్ల నీటిలో ఇవన్నీ వేసి మనం మరిగించినప్పుడు ఒక 70% దీన్ని వచ్చే వరకు మరిగించుకోవాలి మనం. ఇది 70% అంటే 10 లీటర్లకు ఒక 7 లీటర్ల నీళ్ళు వచ్చిన తర్వాత 7 లీటర్లు మరిగిన తర్వాత దాన్ని వడగట్టుకొని ఒకరోజు నిలువ ఉంచితే దాంట్లో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా చక్కగా మరిగిన నీటిలోకి వస్తుంది. మనం దాన్ని అలా మరిగించుకొని ఒక 1 డే తర్వాత తీసుకొని ఈ తయారైన ఈ కషాయానికి 1 లీటర్కి మళ్ళీ 40 లీటర్ల నీళ్ళు కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇది చేసిన తర్వాత మన ఈ సేంద్రియ వ్యవసాయంలో కానీ మన ప్రకృతి వ్యవసాయంలో కానీ ఏం జరుగుతుందంటే ఒకసారి పిచికారితోటే మనకు ఆ పురుగు నిర్మూలన జరుగుతుందనేది ఒక అపోహ. మనం అట్లా కాకుండా ఒకసారి పిచికారి చేసుకున్న తర్వాత మళ్ళీ పోని పక్షంలో మళ్ళీ అంటే కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ ఒక వారం నుంచి 10 రోజుల టైం తీసుకొని మళ్ళీ ఒకసారి స్ప్రే చేయొచ్చు. లేదా దీన్నే నెక్స్ట్ స్ప్రేలో ఏం చేసుకోవచ్చు అంటే కొంచెం డోస్ కూడా పెంచవచ్చు. అంటే 1 లీటరు కషాయం తీసుకుంటే ఇంతకుముందు 40 లీటర్ల నీళ్ళు కలిపాము, ఇప్పుడు 30 లీటర్ల నీళ్ళైనా సరే కలిపి మనం డోస్ తగ్గించుకునైనా మనం ఇవ్వచ్చు. అలా 20 లీటర్ల వరకు మనం దీన్ని కలుపుకోవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువ ఉంది, అది పోవట్లేదు అన్నప్పుడు ఈ లీటర్ కషాయానికి 20 లీటర్ల నీళ్ళైనా సరే మనం కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ ద్రావణం వచ్చేసి వేప ఆయిల్ అండి. ఇది వేప నూనె. ఇది మనకందరికీ కూడా రైతు సోదరులందరికీ కూడా నేను తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సాగు చేసినప్పుడు చిన్న చిన్న వరిలో వచ్చే పురుగులు ఏదంటే మనకు పచ్చ పురుగు కానీ దోమ తెగులు కానీ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి వరిలో. అట్లాగే కంది పంటల్లో వచ్చే తెగుళ్ళు, మామిడిలో వచ్చేసి మనకి పేను బంక లాంటి తెగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి. వాటికి నిర్మూలనగా మనము ఎప్పుడు కూడా ప్రతి రైతు కూడా ఈ వేప నూనె అన్నది మన దగ్గర పెట్టుకోవాలి. ఈ వేప నూనెలో ఈ మధ్యకాలంలో మనం మార్కెట్లో పీపీఎం అనే రూపంలో ఇస్తూ ఉన్నారు. అలా పీపీఎం కంటే కూడా నాకు తెలిసి ఎక్కువ వర్క్ చేసింది మనకి విజయవాడ దగ్గర మంగళగిరిలో క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది. తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల దొరుకుతున్నాయి మనకి. అంటే ముడి నూనెని తీసుకున్నట్లయితే ఎక్కువ బాగా పనిచేస్తుంది. నేను ఈ వేప నూనె ఏం చేస్తున్నానంటే 1 లీటర్ వేప నూనె తీసుకుంటే ఒక డ్రమ్ము 200 లీటర్ల నీళ్ళలో మనం ఇది కలుపుకోవచ్చు. సో నూనె సహజంగానే నీటిలో కలవదు. ఆ కలవనప్పుడు ఈ మధ్యకాలంలో ఎంఎల్ స్ప్రేయర్ అని చెప్పేసి ఎంఎల్సి స్ప్రేయర్ అనేది ఈ మధ్య కలుపుతున్నారు. మనం అలా చేసుకోవాలంటే మనం న్యాచురల్గా మన దగ్గర కుంకుడుకాయలు ఉంటాయి. సో కుంకుడుకాయను కూడా మనము రసం తీసి 1 లీటరు వేప నూనెకు వచ్చేసి ఒక 1/4 కేజీ కుంకుడుకాయలు మనం మరిగించుకొని ఆ నురుగును దీంట్లో కలిపినట్లయితే అప్పుడు ఈ వేప నూనె అనేది మనకు నీటిలో కరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది నేను ఎందుకు తీసుకుంటున్నానంటే సహజంగా మన తెగుళ్ళు వచ్చినప్పుడు ఒక రైతుకి నేను ఇక్కడ సిద్దిపేట జిల్లాలో చూస్తూ ఉంటాను, ఒకేసారి వేపాకు కోసుకురావడం చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడ మేకలు కాసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ మేకలు గొర్రెలు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వేప చెట్టుకున్నటువంటి కొమ్మలన్నీ కూడా చాలా కిందికి నరికేస్తారనమాట. అందువల్ల మనకి వేపాకు దొరకడం కష్టం అవుతుంది. ఒక చెట్టు నుంచి 10 కేజీల వేపాకు తీయాలంటే ఎకరాకి కనీసం 10 కేజీల వేపాకు కావాలి. ఒక రోజంతా మనకి చెట్టు ఎక్కి మనం కోసినా కానీ ఒక 10 కేజీల వేపాకు అవని పరిస్థితి ఉందన్నమాట. అందువల్ల మనం నూనెని తీసుకున్నట్లయితే దీని ద్వారా 200 నుంచి 250 రూపాయలు దొరుకుతుంది ఈ వేప నూనెను. ఈ వేప నూనెను తీసుకొని మనం ఒక డ్రమ్ములో కలుపుకొని మనం మంచిగా పిచికారి చేయొచ్చు అన్నమాట. పచ్చపురుగు, దోమ లాంటివి మనం వెంటనే తగ్గించుకోవచ్చు. దోమ అనేది సాధారణంగా మనకు పంట కోత దశలో వస్తుంది కనుక పాలు పోసుకున్న తర్వాత గింజ తయారయ్యే సమయంలో దోమ వస్తుంది. ఒక్కసారి దోమ వచ్చిందంటే సుడిదోమ లాంటివి వచ్చిందంటే పంట మొత్తం కొన్ని రోజుల్లోనే పూర్తిగా పంట నష్టపోతాం. అటువంటి సమయం రాకూడదు అంటే ఆ నష్టాలు రాకూడదంటే ఈ వేప నూనెను ఎండింగ్ దశలో మనము ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే కూడా మనం పంటను ముందే
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ఆ తెగులు ఆ ఏవైతే పురుగులు ఉన్నాయో అవి రాకముందే మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం. అందరూ వేప నూనె కూడా వాడవచ్చు సహజంగా, లేదా వేపాకునైనా వాడుకోవచ్చు వాళ్ళు.